2010లో థియేటర్లలో విడుదలైనప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకుడు త్రివిక్రమ్ నటించిన కలేజా సినిమా సూపర్ ఫ్లాప్ అయింది. భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ఆ సమయంలో అభిమానులు మరియు ప్రేక్షకులు ఈ సినిమాను తీవ్రంగా విమర్శించారు. అయితే, తరువాతి సంవత్సరాల్లో, ముఖ్యంగా టెలివిజన్ ప్రీమియర్ తర్వాత, ఇది ప్రజాదరణ పొందింది. కాలక్రమేణా, ఇది కల్ట్ స్టేటస్ను పొందింది. ప్రస్తుత తరం ప్రేక్షకులు, ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు, ఈ సినిమా పట్ల ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్నారు. నిన్న సినిమా 4K వెర్షన్, కలేజా 4K థియేటర్లలోకి వచ్చినప్పుడు, ఇది భారీ కలెక్షన్లకు తెరతీసింది. దాని పునఃవిడుదలలో, కలేజా, భారతదేశంలో మొదటి రోజు తెల్లవారుజాము 4 గంటల 22 నిమిషాలు కోట్ల గ్రాస్ వసూలు చేసింది. పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ తర్వాత అన్ని తెలుగు పునఃవిడుదల చిత్రాలలో ఇది రెండవ ఉత్తమ రికార్డు. ఈ సినిమా మానవ, దేవుడు భావనతో వ్యవహరించింది మరియు అనుష్క శెట్టి నటించింది. దీనికి మణి శర్మ సంగీతం అందించారు. అసాలో కూడా, కలేజా 4K $70 కంటే ఎక్కువ వసూలు చేసింది. ఈ చిత్రంలో అనుష్క శెట్టి, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, సునీల్ మరియు అలీ వంటి అద్భుతమైన తారాగణం నటించింది. మణి శర్మ అందించిన మనోహరమైన సౌండ్ట్రాక్ ఇప్పటికీ మహేష్ బాబు అభిమానులకు ఇష్టమైనదిగా ఉంది. అపారమైన బజ్ మరియు నోస్టాల్జిక్ హైప్తో, కలేజా పునఃవిడుదల కేవలం ఒక వేడుక కంటే ఎక్కువ అని హామీ ఇస్తుంది. ఇది విముక్తి.